అనంతపురం జిల్లా పెన్నా హోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సిబ్బంది దేవుడికే శటగోపం పెట్టాలని చూశారు. ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. భక్తులు నిలదీయడంతో సిబ్బంది చేతివాటం బయటపడింది. అయితే ఓ భక్తురాలు తన భర్తకు ఆరోగ్యం కుదుటపడితే నిలువు దోపిడీ ఇస్తానన్న మొక్కును తీర్చుకుంది. హుండీలో సుమారు 8 లక్షల విలువ గల బంగారు నగలను వేసింది. అయితే ఈ నెల 18న ఆలయ ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. లెక్కింపు సమయంలో సంబంధిత నగల మూఠాను దాచిపెట్టారు సిబ్బంది. లెక్కల్లో తేడాలు రావడంతో విషయం బయటికి పాకింది. పూజారి ఎదుటే నగల మూఠాను హుండీలో వేయడం, అది వెలుగులోకి రావడంతో సంబంధిత సిబ్బందికి నిలదీశారు. చేతివాటం చూపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భక్తులు. మిస్అప్రాపరేషన్ అంటే నేనే అటెండ్ జరిగిందండి. అటెండ్ అయి నా ఆధ్వర్యంలోనే ఉండి కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. కరెన్సీ అంతా కూడా బ్యాంకర్స్ హ్యాండ్ ఓవర్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్ నిలువుదోపిడి, ఒక భక్తుడు నిలువుదోపిడి ఇచ్చినటువంటి విషయం మీద అర్చకుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆర్నమెంట్స్ అవి ఏమయ్యాయని చెప్పేసి ఆ విషయంలో వీళ్ళు సెర్చ్ చేసిన తర్వాత ఒక దేవాలయ సిబ్బందికే దొరికితే అవి తీసుకొచ్చి ఈవో గారికి ఇచ్చారంటే ఈవో గారు నాకు ఇంటిమేషన్ చేయలేదు ఈ రోజు వరకు. బ్లాక్ ఫంగస్ వచ్చింటే మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 3 నెలలు అడ్మిట్ అయింది. నేను కోమాలో వెంటే నా భార్య నిలువుదోపిడి ఇస్తానని చెప్పి ముక్కు అంటే మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత నాకు బాగా అయ్యి వచ్చినాను ఇంటికి వచ్చినాక 2 సంవత్సరాలకి నేను పెన్నోళంలో వచ్చి ఉండి నిలువుదోపిడి చేసి నా భార్య నేను నా పెద్ద కొడుకు ఇద్దరు వచ్చి నిలువుదోపిడి ఇచ్చి వచ్చింటే కూడా ఈవో సార్ అక్కడ ఆడే దేవాలయం దగ్గర ఉంటే కూడా సార్ ఇట్లా మేము నిలువుదోపిడి ఇచ్చేదానికి వచ్చినాము అని కూడా చెప్పినాము. ఈవో సార్కి చెప్పినాము, ద్వారకానాథ్ స్వామికి చెప్పినాము.